సామెతల గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనము. లెట్ యువర్ ఫాదర్ అండ్ మదర్ బీ గ్లాడ్, లెట్ హర్ హూ బోర్ యూ రిజాయిస్. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కన్న తల్లిని ఆనందపరచవలెను. ఇది ఒక ఆర్డర్ లాగా, కమాండ్ లాగా చెప్పబడింది ఇక్కడ. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, వేరే ఇంకేం లేదు. నిన్ను కన్న తల్లిని ఆనందపరచవలెను, వేరే ఇంకేం లేదు. విధిగా ఆ రెండు పనులు బిడ్డలైన వారు చెయ్యాలి అని ఇక్కడ దీని మీనింగ్ అనమాట. తల్లిదండ్రులను సంతోషపెట్టాలి బిడ్డలైన వారు. ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా మరి వారికి కావాల్సినటువంటి ప్రతిదీ మంచి చెడులన్నీ చూసుకుంటూ చాలా ప్రేమగా, చాలా జాగ్రత్తగా, ఎంతో మరి కేర్ఫుల్గా పెంచితేనే వాళ్ళు పెద్దయ్యి ఒక దారి అవుతారు. అంతగా మరి ప్రేమించి వాళ్ళని అనుక్షణం వాళ్ళ బాగోగులు చూసుకుంటూ, వాళ్ళ క్షేమాన్ని చూసుకుంటూ పెంచినటువంటి తల్లిదండ్రుల్ని ఖచ్చితంగా సంతోషపెట్టాలని దేవుడు ఇక్కడ చెప్తున్నారు. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కన్న తల్లిని ఆనందపరచవలెను. ఈ మాటలో మరి బిడ్డలైన వారు మనసులో పెట్టుకొని వాక్యం ఉంచినటువంటి సహోదరి సహోదరుడా, మనం ఎవరైనా సరే దేవుడు మన దగ్గరికి వాక్యాన్ని తీసుకొని వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని హృదయంలో దాచుకొని ఆ వాక్య ప్రకారం మనం జీవించినట్లయితే దేవుని దీవులు ఎంతగానో మెండుగా మన మీద కుమ్మరించబడతాయి.